హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ శోభన్ రాజ్. మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్. మనిషి సాధించాలనుకుంటే ఏదైనా సాధించగలడు. తనకు కావాల్సింది తనలో ఉన్నటువంటి సత్తాని వెలికి తీసే ఒక ఆలోచన. ఒక్క క్షణం ఆలోచించి చూడు, నువ్వేంటో నీకే తెలుస్తుంది. నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరగలవు. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు. అది చేత కాకపోతే పాకుతూ పో. అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపో. దేహానికే తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగసెగసి పడుతుంటే, ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలా ఉండిపోతే ఎలా? తలచుకుంటే నీ తలరాతి ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా నీదే. అలాంటిది ఇప్పుడొచ్చిన అకాస్త కష్టానికే తలంచేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు. అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహించే ఆ నెత్తురుతో సహా ఏదీ ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో. పడ్డ చోట నుండే పరుగు మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను చేదరించుకోకముందే బద్ధకాన్ని వదిలేయి. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చాయి. మళ్ళీ చెబుతున్నా, కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కల్ని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకొని నడుచుకో. నువ్వు సాధించలేనిది ఏదీ ఈ లోకంలో ఉండదని గుర్తుంచుకో.